తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని చెప్పింది. రాబోయే 5 రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ఉక్కపోతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేశామంటున్న వాతావరణ అధికారి శ్రావణితో మా ప్రతినిధి కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎండలు దంచి కొడతా ఉన్నాయి. మొన్నటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అన్నట్టు ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. దాదాపు 40 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. మరి ఇదే వెదర్ ఇంకెన్ని రోజులు ఉండబోతా ఉంది, దాంతోపాటు ఎండలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఎట్లాంటి హెచ్చరికలు ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి మేము ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి మ్యామ్, ప్రస్తుతం ఎండలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? మనకి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పూర్తిగా గత 24 గంటల్లో రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. దీంతో పాటుగా మనకి రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నందున వచ్చే 5 రోజులు కూడా పొడి వాతావరణంతో పాటుగా మనకి ఈ ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి 1, 2, 3 తారీఖుల్లోని దాదాపుగా మనకి ఈ వడగాల్పులు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 నుంచి 41 మధ్యలో నమోదవుతూ ఉండడం వల్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఈ సగటున 40 నుంచి 41 మధ్యలో నమోదవుతున్నందున 1, 2, 3 తేదీల్లోని మనకి ఈ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్ పరిసర ప్రాంతాలతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి ఈ ప్రదేశాల్లో కూడా మనకి వడగాల్పులు వీచే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో కూడా చాలా అత్యధికంగా పెరుగుదల కనిపిస్తూ ఉంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోని రాత్రులు కూడా కొద్దిగా వేడిమి, ఉక్కపోత వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ 31/1/2 తేదీన మనకి వార్మ్ నైట్ కండిషన్స్ అంటే వేడిమి రాత్రులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. 31/1/2 తేదీన మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, దీంతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన కామారెడ్డి, అలాగే మనకి నిజామాబాద్ పరిసర ప్రాంతాలు, దీంతో పాటుగా మనకి జోగులాంబ గద్వాలు, వనపర్తి ప్రదేశాల్లో మనకి వేడిమి రాత్రులు కూడా అంటే వార్మ్ నైట్స్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మనకి నెలాఖరు వాతావరణం నుంచి మనకి 40 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. ఇదే విధంగా మనకి ఏప్రిల్ మొదటి వారంలో చూసుకుని మళ్ళీ 2వ వారంలో కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గి అంటే కొద్దిగా వర్షపాత సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి 3వ వారంలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగి 3, 4 వారాల్లో కూడా మనకి ఈ వడగాల్పులు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి వచ్చే 3 రోజులు కూడా హైదరాబాద్ పరిస్థితిలోని 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేశారు. సో ఎవరైతే బయటికి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ రవితో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.